అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ స్కీమ్ ని తీసుకొచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అయితే ఈ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అనేది ఈ మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ స్కీమ్ మనం దరఖాస్తు చేసుకోవచ్చు. 3 లక్షల వరకు రుణాన్ని పొందొచ్చు. ఇవి సబ్సిడీ రుణాలు, అంటే మీరు తీసుకున్న రుణంలో కొంత మొత్తం రాయితీ రూపంలో మాఫీ అవుతుంది. మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల యువతకు ఎంతో లాభం చేకూర్చినట్టయితుంది. ఇంతకీ సబ్సిడీ ఎవరికి వర్తిస్తుందంటే, యువత ఈ రుణాలను పొందాలంటే మార్చి 17 నుండి ఏప్రిల్ 5 వరకు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాస్ పథకం కింద తెలంగాణ గవర్నమెంట్ ఒక పోర్టల్ ఓపెన్ చేసింది, వెబ్సైట్. ఆ వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలు ఎస్సీ, షెడ్యూల్ తెగలు అంటే ఎస్టీ, వెనుకబడిన తరగతులు అంటే బీసీ, వీళ్ళకి 5 లక్షల వరకు ఈ రుణాలు ఇవ్వనుంది. అయితే ఎంతవరకు లోన్ తీసుకోవచ్చు అంటే, ఒక యూనిట్ కు 1 నుండి 3 లక్షల వరకు రుణం పొందొచ్చు. అయితే ప్రభుత్వం దీనికోసం 6,000 కోట్లను ఖర్చు చేస్తుంది. అందువల్ల అర్హత కలిగిన వారు వెంటనే ఈ రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ఈ స్కీమ్ అమలు అవుతుంది. ఈ పథకం కింద 1,00,000 విలువైన యూనిట్ కి 80% సబ్సిడీ, 2 లక్షల యూనిట్ కు 70,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. అదే 3 లక్షల యూనిట్ కి అయితే 60% వరకు సబ్సిడీ వస్తుంది. అంటే 60% వరకు సబ్సిడీ తీసుకుని మిగతాయి మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా ఓపెన్ చేసింది గవర్నమెంట్. ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు సంబంధిత జిల్లా శాఖల సంక్షేమ కార్యక్రమం నుంచి కూడా దీనికి సంబంధించి సంప్రదించవచ్చు. ఈ పథకానికి ఎట్లా అప్లై చేసుకోవాలంటే, దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇదే. ఈ వెబ్సైట్ ఇలా ఓపెన్ చేసి, ఇదైతే మెయిన్ వెబ్సైట్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తా. ఇది అయితే మెయిన్ వెబ్సైట్. ఇక్కడ నుంచి మనం మనకు సంబంధించిన అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మీరు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఇవన్నీ అనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి మనం అప్లై చేసుకోవాల్సింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది అయితే ఇలా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రాజీవ్ యువ వికాస్ స్కీమ్, క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫ్రమ్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, బీసీ కార్పొరేషన్ అని ఇక్కడ చూశారు కదా మీరు. ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవాలి. ఈ పథకం వల్ల యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ దాదాపు 1,200 కోట్లు, గిరిజన ఆర్థిక సహకార సంస్థ 360 కోట్లతో ఈ కార్యాచరణ రూపొందించినాయి. ఎస్టీ సంక్షేమ శాఖలో పరిధిలో కూడా అభివృద్ధి నిధులు భారీగా ఉన్నందున దీంతో ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులను స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఇందులో బీసీలకు ఎక్కువగా లబ్ధి చేకూర్చేలా బీసీ కార్పొరేషన్ కూడా ప్రణాళిక రూపొందించింది. ఈ ఏడాది అయితే 1.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అయితే ఇప్పటికే కేటాయించిన 2,000 కోట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే దీన్ని 3 కేటగిరీలుగా విభజించాలని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. కేటగిరీలో 1 లో 1,00,000 వరకు రుణం అందిస్తారు, అందులో 80% రాయితీ ఉంటుంది. కేటగిరీ 2 లో 1,00,000 నుంచి 2 లక్షల వరకు రుణం ఉంటుంది, అందులో 70% రాయితీ ఉంటుంది. కేటగిరీ 3 లో అయితే 2 లక్షల నుంచి 3 లక్షల లోపు రుణం ఉంటుంది, అందులో 60% రాయితీ లభిస్తుంది. అయితే ఈ పథకం ఈ రోజు నుంచి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. మీరు వెబ్సైట్ లింక్ కింద ఇస్తాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అప్లికేషన్ ఎలా చేయాలో వీడియో చేయమంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, దానికి సంబంధించి కూడా వీడియో చేద్దాం. ఇదండి రాజీవ్ యువ వికాస్ స్కీమ్ గురించి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.